అందరికీ నమస్కారం అండి. ఈరోజు అడ్వాంటేజెస్ ఆఫ్ ది బ్రెస్ట్ ఫీడింగ్ దాని గురించి చెప్దాము అలా అనుకున్నాము. ఈరోజు ఆ క్లాసు చెప్పడం జరుగుతుంది. అంటే ముందుగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి వ్యక్తిగతంగా మనం కలిసి రేపు డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ కేర్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి, ఆ ఫీడింగ్ అనేది ఎన్నిసార్లు ఇవ్వాలి రోజుకి, ఆ విషయాల గురించి అన్నీ కూడా మనం ప్రిపేర్ చేయాలి. అంతేకాకుండా ఆ టైంలో వాళ్ళు ఆ బేబీకి ఎటువంటి జాగ్రత్తలు అందివ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మరి ముఖ్యమైనది న్యూట్రిషన్ గురించి కూడా వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో బాగా పౌష్టికాహారం లేక పోషకాహారం బాగా తీసుకున్నట్లయితే రేపు డెలివరీ అయిన తర్వాత బేబీకి సమృద్ధిగా పాలు ఉత్పత్తి అవుతాయి, లభ్యమవుతాయి. కాబట్టి నువ్వు ఈ టైంలో బాగా మంచి పోషకాహారం తీసుకోవాలమ్మా అని మనం వాళ్ళకి చెప్పాలి. మరి ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే ముందుగా ప్రిపరేషన్ అనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత రేపు ఒక బిడ్డకు పాలు ఇవ్వాలి కాబట్టి ఆవిడ యొక్క నిపుల్స్ చాలామందిలో చిన్నవిగా ఉంటాయి లేక ఫ్లాట్గా ఉంటాయి. మరి అలాంటప్పుడు వాళ్ళకి ముందుగానే మనం చెప్పాలి, రోజు ఆ నిపుల్స్ని లోపలికి చొచ్చుకొని ఉంటాయి కాబట్టి ముందుకు కొంచెం సాగదీస్తూ ఉండాలి. అలాగే ఆ నిపుల్స్ లోపల కొంచెం మట్టి అలా ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రపరుచుకుంటూ ఉండాలి అని ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ముందుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెలివరీ అయిన తర్వాత బేబీకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మరి డెలివరీ అయిన తర్వాత ఇక్కడ ఒక రూమ్లోనే బేబీని తల్లిని ఉంచేటట్లు చూడాలి. ఎందుకంటే ఇద్దరు ఒక చోట ఉండటం వల్ల ఇద్దరి మధ్య మంచి బాండింగు ఏర్పడటం కాకుండా అక్కడ స్టిమ్యులేషన్ మిల్క్ ప్రొడక్షన్స్ బాగా ఉంటాయి. ఆ తల్లికి పాల యొక్క ఉత్పత్తి అనేది ఆ స్టిమ్యులేషన్ అనేది ఆ బిడ్డ ప్రక్కన ఉండటం వల్ల ఆ స్పర్శ ఒకరికొకరు ఉండటం వల్ల బాగా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువ మంది తల్లులు ప్రైవసీ కోరుకుంటూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డకు పాలు ఇవ్వటానికి అక్కడ ప్రైవసీ కోరుకుంటారు. అంటే అది వారికి ఏమవుతుంది, రిలాక్స్గా ఉండటానికి వీలుగా ఉంటుంది. మిల్క్ ఫ్లో అనేది ఆ ధారాపాతంగా రావటానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఆ చుట్టూ జనం కానీ ఆ మాట్లాడటాలు కానీ అలజడులు కానీ ఉండకుండా వాళ్ళిద్దరినీ ప్రశాంతవంతంగా ఉంచాలి. తర్వాత తల్లికి ఎటువంటి వర్రీసు ఉండకూడదు. ఆ వర్రీసు ఉండటం వల్ల, అంటే వర్రీస్ అంటే వాళ్ళకి ఒక అలజడి కానీ ఆ యొక్క టెన్షన్ కానీ ఆ కోపాలు కానీ ఉద్రేకాలు కానీ అవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ పాలు సరిగా పడటం కానీ రావటం కానీ జరగదు. అక్కడ సరిగా ఆ ఫ్లో అనేది ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళని ఆ టైంలో జాగ్రత్తగా ఉండేటట్లు చూడాలి. మరి ఇవన్నీ జాగ్రత్తలు చూస్తూ ఆ పాల యొక్క ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఆ లాభాలు ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. ఏంటి లాభాలు అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ అండ్ న్యాచురల్ ఫుడ్ ఫర్ ద బేబీ అండి. అంటే ఆ బేబీకి తల్లి పాలు అనేది సహజ సిద్ధమైనటువంటి ఆహారం, న్యాచురల్ ఫుడ్. అంటే బేబీ బయటకు వస్తూనే తన ఆహారాన్ని తను సంపాదించుకొని వస్తుంది. ఇక్కడ డెలివరీ అయిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో తల్లి పాలు పట్టించాలి అని చెప్తారు. ఆ హాఫ్ అన్ అవర్ ఎందుకు టైం ఇచ్చారు అంటే, డెలివరీ అయిన తర్వాత ఆవిడ యొక్క బట్టలు బేబీని శుభ్రపరిచి ఇద్దరిని ఒక చోటకి చేర్చి ఆ టైము తీసుకుంటుంది కాబట్టి
½ అన్నారు. వితిన్ ½ అరగంట లోపే ఆ పాలు పట్టించాలి. కానీ ఇక్కడ మన డాక్టర్ గారు వాళ్ళంతా కూడా ఒక్కొక్క హాస్పిటల్స్లో, ఎక్కడైనా హాస్పిటల్స్లో డెలివరీ అవ్వగానే వెంటనే ఏం చేస్తారు, నేనేమన్నాను, బేబీ పుట్టుకతోనే ఆహారాన్ని సంపాదించుకొని వచ్చింది అంటే ఏంటంటే, బేబీ పుట్టగానే ఆ తల్లి యొక్క అబ్డామిన్ మీద బేబీని పెడితే అలా పాక్కుంటూ వెళ్ళి ఎక్కడైతే నిప్పులు ఉందో ఆ నిప్పులు నోట ఖర్చుకొని సక్ చేస్తూ ఉంటుంది. మరి ఎంత అద్భుతమో చూడండి. అలా సక్ చేయటం వల్ల మనమేమనుకుంటాం, పాలు తెల్లగా పైకి కనపడుతుంటే ఆహా పాలు పడలేదు కాబట్టి ఆ బయట ఎక్కడో ఒక డిస్టిల్ వాటరో లేకపోతే ఎవరెవరో పాలో, ఆ డబ్బా పాలో పోత పాలో ఏవో తీసుకొచ్చి పట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆ నిప్పులు ఎప్పుడైతే పట్టుకుందో తెల్లగా నురుగుగా కొంచెం ఎల్లోగా ఆ బేబీకి నోట్లోకి ఆ నురుగు వెళ్ళిపోతూ ఉంటుంది. మనమేమైనా పాపం అయ్యో పాపం ఏమి రావట్లేదు, బేబీ అవస్థ పడుతుందని బయట పట్టేయటానికి ప్రయత్నం చేస్తాం. అది కరెక్ట్ కాదు. ఆ లోపల నుంచి వచ్చే ముర్రు పాలు, కొలెస్ట్రాల్, అది వితిన్ ఫ్యూ డేస్ కంపల్సరీ ఉంటాయి. అవి బేబీకి అమృతం అండి. అటువంటి అమృతాన్ని బేబీకి దూరం చేస్తున్నాం మనం తెలిసి తెలియక. కాబట్టి ఆ పాలు ఆ బేబీకి పట్టేటట్లు చూడాలి, ఆ తల్లిని ఎడ్యుకేట్ చేయాలి. ఆ తల్లి ప్రక్కన ఉన్న వారందరికీ కూడా మనం చెప్పి ఆ పాలు పట్టేటట్టు చూడాలి. అంతేకాదు డెలివరీ అయిన వెంటనే అన్నాను అంటే, ఇక్కడ డెలివరీ అయిన వెంటనే ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి ప్లజెంటా ఆ మావి కనుక రాకపోతే ఆ బేబీ ఆ తల్లి యొక్క నిప్పుల్ని పట్టుకొని సక్ చేయటం వల్ల ఆ ప్లజెంటా రిమూవ్ అవుతుంది. ఎంత ఉపయోగమో చూడండి. కాబట్టి తల్లిపాలు బేబీకి సహజ సిద్ధమైనటువంటి ఆహారం అండి, న్యాచురల్ ఫుడ్ అండి. పుట్టుకతోనే ఆహారాన్ని సంపాదించుకొని వచ్చిందండి. మనమెవరో ఇవ్వద్దు, ఇప్పుడే ఇవ్వకూడదు అని అనటానికి. కాబట్టి వితిన్ ½ లోపే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీకి పాలు పట్టించాలి. ఆ తర్వాత ఆ పాలు అమృతం అన్నాను. అంతేకాదు, అమృతం అని ఎందుకన్నాను, ఆ పాలల్లో న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం ఉన్నాయండి. అలా ఉండటం వల్ల ఆ బేబీ సరి అయిన వయసులో సరి అయిన గ్రోత్కి ఆ ఉపయోగకరంగా ఆ పాలు ఉపయోగపడతాయి. సరి అయిన సమయంలో సరి అయిన వయసులో ఆ పెరుగుదలకు ఆ పాలు ఉపయోగకరంగా తయారవుతాయండి. అంటే న్యూట్రిషనల్ అన్ని పోషక విలువలు ఆ పాలల్లో ఉన్నాయన్నమాట. ఆ పాలల్లో ఉండి ఆ బేబీ యొక్క గ్రోత్కి బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఏముంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ అంటే, పౌష్టికాహారం అండి. పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అంటే 7 రకాల పోషకాహారాలను కలిపే మనం న్యూట్రిషన్ వాల్యూస్ అంటాం. ఏంటి ఆ 7 రకాల పోషక విలువలు? నెంబర్ 1 కార్బోహైడ్రేట్స్, నెంబర్ 2 ప్రోటీన్, నెంబర్ 3 ఫ్యాట్స్, నెంబర్ 4 విటమిన్స్, నెంబర్ 5 మినరల్స్, నెంబర్ 6 ఫైబర్, నెంబర్ 7 వాటర్. ఇన్ని రకాల 7 రకాల పోషక విలువలు ఆ పాలల్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి అదొక అమృతం. కాబట్టి బేబీకి ఆ పాలు తాగించాలండి. మరి అటువంటి వాల్యూస్తో పాటు ఇంకా ఏమున్నాయి తల్లి పాలల్లో బిడ్డకు ఉపయోగపడేవి అంటే, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, సచ్ యాజ్ యాంటీబాడీస్. ఎక్కువ శాతం సంవత్సరంలోపు పిల్లలు ఇన్ఫెంట్ డెత్స్ జరుగుతున్నాయంటే మెయిన్ 2 రీజన్స్ అండి. 1 రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, 2 డయేరియా. ఈ 2 రాకుండా తల్లిపాలు తన బిడ్డను ఈ యాంటీబాడీస్ ఉండటం వల్ల తల్లిపాలల్లో బిడ్డను ఆ యొక్క డిసీజెస్ రాకుండా కాపాడుకుంటూ వస్తాయండి. కాబట్టి తల్లిపాలు ఇప్పించాలి. మరి ఇవి ఆల్వేస్ 24 hours అవైలబిలిటీ అండి. తల్లి తన దగ్గర పాలు 24 గంటలు లభ్యమవుతాయి. బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఆ బిడ్డకు అందివ్వటానికి తల్లి రెడీగా ఉంటుంది. అదే మనం గేదెలను చూసుకున్నాం అనుకోండి, ఉదయం ఇస్తే సాయంత్రం ఇస్తే, సాయంత్రం ఇస్తే రేపు మార్నింగ్ ఇస్తే, మధ్యలో కూర్చుంటే ఎగిరితంతాయి. కానీ తల్లి ఇక్కడ అలా కాదు. బిడ్డ ఎప్పుడు ఏడ్చిందంటే అప్పుడు పరుగులు తీసుకుంటూ ఆ బిడ్డ దగ్గరికి చేరి ఆ బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుందండి. 24 గంటలు లభ్యం అవుతాయి. అలా లభ్యం ఎలా అవుతాయి? మంచి క్లీన్ అండ్
శుభ్రమైనటువంటి క్రిమిరహితమైనటువంటి ఆ పాలు బేబీకి ఆ తల్లి పాలు వస్తూ ఉంటాయండి. అలా మరి అవి రిక్వైర్స్ సహజ సిద్ధంగా ఉంటాయి. నో ప్రిపరేషన్, ప్రత్యేకించి మనం వాటిని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అదే పోతపాలు అనుకోండి, ఆ బాటిల్స్ కడగాలి, బాయిల్ చెయ్యాలి, పాలు కలపాలి, పంచదార పటికి బెల్లం కలపాలి, ఆ బేబీకి నోట్లో పెట్టాలి, ఎవరు చూడకుండా దిష్టి తగలకుండా దానికి ఒక గుడ్డ క్లాత్ ఒకటి కట్టేస్తారు. దానికి ఎంత ప్రిపరేషన్ ఉంటుంది పోతపాలల్లో. డబ్బా పాలు అయితే డబ్బా పాలు కలపాలి, గేదె పాలు అయితే గేదె పాలు కలపాలి. కానీ తల్లి పాలు ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్నాయి, ప్రత్యేకించి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. బేబీ ఎప్పుడైతే ఏడుస్తుందో అప్పుడు వాడి నోట్లో పెట్టేస్తే పాలు చక్కగా తాగుతారు. మరి మార్కెట్లో ఇవి ఏమైనా కొనాలా? డబ్బా పాలు గేదె పాలు అయితే ప్రత్యేకించి డబ్బులు పోసి 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 కొనాలి. మరి ఇక్కడ ఇట్ డస్ నాట్ కాస్ట్ ఎనీథింగ్. తల్లి పాలు మార్కెట్లో కొనవలసిన అవసరమే లేదు కదా. అంటే తల్లిపాలు 24 గంటలు లభ్యమవుతంతో పాటు ఎప్పుడూ క్లీన్గా స్టెరైల్గా ఉండటంతో పాటు ప్రత్యేకించి ప్రిపేర్ చేయవలసిన అవసరమే ఉండదు, సహజ సిద్ధంగానే వస్తాయి. మరి ఎక్కడ మార్కెట్లో కొనవలసిన అవసరమే లేదు. తర్వాత ఆ తల్లి పాలు అనేది బిడ్డకు సరి అయిన ఉష్ణోగ్రత వద్ద లభ్యమవుతూ తేలికగా జీర్ణమవుతాయండి. అంటే సరైన ఉష్ణోగ్రత అంటే తల్లి యొక్క ఉష్ణోగ్రత, బిడ్డ యొక్క ఉష్ణోగ్రత, పాల యొక్క ఉష్ణోగ్రత ఈక్వల్గా ఉండటం వల్ల ఆ తాగినటువంటి పాలు తేలికగా జీర్ణమవుతాయండి. అదే గేదె పాలు, డబ్బా పాలు అయితే వాటి ఉష్ణోగ్రత వేరు, బిడ్డ ఉష్ణోగ్రత వేరు. అవి తాగటం వల్ల అన్డైజెస్టెడ్ అవన్నీ ఏమైపోతాయి, కడుపులు నొప్పి రావటం, వాంతులు అవటం, విరోచనాలు అవటం, ఫీవర్ రావటం, అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కి ఆ బేబీ గురవుతూ వస్తుందండి. మరి ఎన్ని అవసరమా? కాబట్టి తల్లిపాలు సహజ సిద్ధంగా కరెక్ట్ టెంపరేచర్ వద్ద లభ్యమవుతూ ఈజీగా డైజెస్టెడ్ అవుతాయి, అరుగుతాయి. మరి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుందండి. ఎటువంటి బాండింగ్ అంటే బిడ్డ ఏడవంగానే తల్లి హత్తుకుంటుంది గుండెలకి, అలా హత్తుకుని ఆ పాలు గబగబా ఇస్తుంది. ఆ బిడ్డ కూడా ఇది నా సొత్తు అని ఆ చిన్ని చేతులతో అమ్మ గొలుసు పట్టుకొని మరొక చేత్తో అంతా ఆవిడ యొక్క చెస్ట్ మీద చేయబెట్టి ఇదంతా నా సొత్తు అని ఆప్యాయతగా అనురాగంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగు, ఆప్యాయత చెప్పటానికి మనకి మాటలు రావండి. వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధం ఎంత చక్కటి ఆప్యాయతో, అటువంటి బాండింగ్ ఉంటుందండి తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు. అదే పోతపాలైతే ఏదో ఆ బిడ్డ ఎడవంగానే గబగబా పాలు కలిపేసి ఆ బాటిలు పటికి బెల్లమో పంచదార వేసేసి వాడి నోటికి కరిపించేసి మళ్ళీ తల్లి తన పని తనకు వెళ్ళిపోతుంది, వంటగదిలోకో ఏదో పని మీద వెళ్ళిపోతుంది. బిడ్డ కూడా ఆ బాటిల్ తెచ్చింది తన తల్లే అని తల్లి వంక చూడ్డు, వాడి నోట్లోకి ఆ బాటిల్ ఆ ఫీడింగ్ ఆ పాల పీక రావాలి, పీక రాగానే ఆవురమంటూ తాగుతూ తన్మయత్వంతో వాడు లోకంలో వాడు ఉంటాడు. మీరు ఇక్కడ చూడండి ఎంత తేడా, వీళ్ళిద్దరి మధ్య గట్టి అనుబంధం. అక్కడ పోతపాలల్లో బాటిల్కి బేబీకి మంచి గట్టి అనుబంధం, కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ తల్లికి కూడా అరే ఇప్పుడే పెట్టాను మళ్ళీ ఏడుస్తున్నాడు. పోతపాలంటే ఏముంది, సగం వాటర్ ఎట్లాగో కలిపేస్తారు వాళ్ళు, అవన్నీ తాగుతాడు పాపం, యూరిన్ పోసేస్తూ ఉంటుంది ఆ బిడ్డ. మళ్ళీ కాసేపటి కెవ్వు నరుస్తుంది, మళ్ళీ తల్లి కూడా విసుకొస్తుంది, ఇప్పుడే కదా తాగింది మళ్ళీ పాలు పట్టాల్సి వస్తుందని ఆ బాటిల్ కడగటం. ఇది ఎంత చాకిరండి. నైట్ టైం కూడా తల్లికి నిద్ర లేకుండా ఆ పాలు కలపటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అందుకని తల్లి ప్రెగ్నెంట్ టైంలోనే బాగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా బాలింత టైంలో కూడా మంచి ఆహారం తీసుకోవాలండి. అలా తీసుకోవటం వల్ల బేబీకి సఫిషియెంట్గా మిల్క్ వస్తూ ఉంటాయి. మరి ఈ తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నంతవరకు మరలా గర్భధారణ జరగదండి. స్పేసింగ్ అంటే ఎటువంటి ఇతర టెంపరీ మెథడ్స్ వాడకుండానే మరలా ఆ గర్భధారణ అనేది పోస్ట్పోన్ అవుతుంది. అంటే మీకు అనుమానం రావచ్చు, అంటే కొన్ని చోట్ల చూస్తూనే ఉంటామండి, మరి చక్కలో పిల్లోడు ఉంటాడు మళ్ళా ప్రెగ్నెన్సీ ఉంటుంది అనేది.
ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకని ఆ తల్లి సంపూర్ణంగా పాలు ఇవ్వట్లేదని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏ తల్లి అయినా సంపూర్ణంగా తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ రాదు. కారణం ఏంటంటే ఆ యొక్క హార్మోన్స్ అనేది అక్కడ అండం అనేది రిలీజ్ కాకుండా చేస్తూ ఉంటాయి. ఆ సెక్సువల్ కోరికలు కలగకుండా ఇక్కడ ఆపుతూ ఉంటాయి. మరి ఇక్కడ అదే కాకుండా ఈ పాలు సరిపోవట్లేదు, ఒక వంతు గేదె పాలు ఒక వంతు డబ్బా పాలని స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ మిల్క్ అనేది మీ దగ్గర తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ మన ఆలోచనలన్నీ కూడా అటువైపు మళ్ళుతాయి, మళ్ళీ సెక్సువల్ కోరికల మీదకి వెళ్ళిపోతాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి హార్మోన్స్ బాగా వర్క్ చేస్తాయి, ప్రెగ్నెన్సీ రావడానికి దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి సంపూర్ణంగా పాలు ఇచ్చే తల్లిలో ఇటువంటివన్నీ జరగవు. కాబట్టి ఆ హార్మోన్స్ ప్రేరణ ఉండదు. కాబట్టి హాయిగా సంతృప్తికరంగా 6 months వరకు కంటిన్యూగా తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వగలదండి. ఎంతవరకు ఇవ్వాలి? కనీసం ఇప్పుడు వాళ్ళ యొక్క ఏంటి డిమాండ్ ఏంటి అంటే, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కనీసం 2 సంవత్సరాల వయసు వచ్చేదాకైనా బిడ్డకు తన పాలు ఇస్తూ ఉండాలి. అంటే 6 నెలల వరకు ఎటువంటి అనుబంధ ఆహారం లేకుండా ఓన్లీ తల్లి పాలే ఇవ్వాలి. ఆ తర్వాత నుంచి ఏదన్నా సప్లిమెంటరీ ఫుడ్ పెట్టుకుంటూ ఆ బేబీకి 2 years వరకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఈ విధంగా వాళ్ళకి ఆ తల్లిపాలు ఇవ్వటం వల్ల మళ్ళా గర్భధారణ జరగకుండా ఆ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. తర్వాత సక్ చేయటం వల్ల బేబీ తన యొక్క తల్లి యొక్క రొమ్ము సక్ చేయటం, సకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. అంటే ఏం జరుగుతుంది? ఆ సక్ చేయటం అంటే ఇప్పుడు ఆ రొమ్ములో నుంచి పాలు పైపులో నుంచి ధారాపాతంగా వస్తున్నట్టు రావండి. బేబీ యొక్క నోరు ఆ నిపుల్ ఆ చుట్టూ ఉన్నటువంటి ఏరియా నల్లటి వలయాకారం దాకా బేబీ యొక్క నోరు వెళ్ళి సక్ చేయాలి, అక్కడ గట్టిగా నొక్కాలి, చప్పరించాలి. అలా చప్పరించడం వల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి మిల్క్ సెక్రేషన్స్ యాక్టివేటెడ్గా వర్క్ చేసి ఆ పాలు అనేది బయటకు పంపిస్తూ ఉంటుంది నిపుల ద్వారా. అలా సక్ చేయకుండా ఇలా నిపుల దగ్గర నోరు పెడితే పాలు రావు. అలా వచ్చేది ఎప్పుడు, డెలివరీ అయిన వెంటనే ఏదో వితిన్ 1 or 2 days మాత్రం మనకు కనిపిస్తాయి. తర్వాత బేబీ కష్టపడాలి, సక్ చేయాలి. సక్ చేయటం వల్ల ఆ పాలు అనేది బయటకి వస్తాయి, నోట్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళాలి అంటే గట్టిగా కష్టపడాలి. ఆ సక్ చేయటం వల్ల ఏమవుతుంది, లోపల పాలన్నీ కూడా బయటకి వస్తాయి. ఇక్కడ బిడ్డకు సక్ చేయటం వల్ల బిడ్డకు లాభం ఏంటి అంటే, ఆ సక్ చేయటం వల్ల గట్టిగా కష్టపడటం వల్ల అది ఒక యాక్టివిటీ కాబట్టి ఆ ఫేషియల్ ఎక్సర్సైజ్ బాగా జరుగుతూ ఉంటుందండి. అలా జరగటం వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా యాక్టివేటెడ్గా వర్క్ చేసి అక్కడ ఇంటలెక్చువల్ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ. అందుకే తల్లిపాలు తాగినటువంటి బిడ్డలు చాలా తెలివిగా మేధస్సుగా ఉంటారు. అదే పోతపాల్లో అనుకోండి, ఏముంది, బాటిల్ ఆ పీక నోట్లో పెడతారు. ఒకవేళ ఆ యొక్క హోల్ చిన్నగా ఉంటే ఇంకాస్త పొడిచి పెద్ద రంధ్రాన్ని చేసి ఆ నోట్లో పెడతారు. ఆ బేబీ కష్టపడకుండానే ధారాపాతంగా ఆ పాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మరి అక్కడ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఎక్కడుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడుంది, ఇంటలెక్చువల్ ఎక్కడ డెవలప్ అవుతుంది? కష్టపడితేనే కదా. కానీ ఇక్కడ తల్లి రొమ్ములో నుంచి సక్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాగా ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఇంటలెక్చువల్గా తయారవుతాడు, మంచి తెలివి గల మేధస్సు గల బిడ్డగా తయారవుతాడు. అది పోతపాలకి తల్లిపాలకి ఉన్న డిఫరెన్స్. అంతేకాకుండా ఇక్కడ తల్లిపాలు తాగినటువంటి బిడ్డ సన్నగా ఉన్న యాక్టివ్గా ఉంటాడండి, మంచి తెలివిగల బిడ్డగా తయారవుతాడు. అక్కడ పోతపాలు తాగుతున్నటువంటి బిడ్డ బొతబొతలాడుతూ బాగా లావుగా ముద్దుగా ఉంటాడు. కానీ వాడికి యాక్టివ్నెస్ తక్కువ, ఆ తెలివితేటలు కూడా తక్కువ. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు అలా ముద్దుగా బొద్దుగా అక్కడ పడి ఉంటాడు, అంతే. అంత యాక్టివ్నెస్ ఉండదన్నమాట. కాబట్టి తల్లిపాలు బిడ్డకు ఇవ్వాలి. ఆ సక్ చేయటం వల్ల ఆ బిడ్డకు లాభం. మరి అలా సక్ చేయటం వల్ల రెండో లాభం ఏంటి? అలా గట్టిగా ఆ యొక్క ఏరియల్ దాకా వాడు బాగా నొక్కి ఆ పాలను స్వీకరిస్తున్నాడు కాబట్టి ముందు పళ్ళు బాగా రావాలి. అంటే ఆ చిగుళ్ళు ఏమవుతాయి, ఆ చిగుళ్ళు పట్టి లాగుతూ ఉంటాడు. అలా లాగటం వల్ల చిగుళ్ళు బాగా గట్టిపడతాయండి. ముందు ఆ దంతాలు పళ్ళు రావటానికి ఆస్కారం ఉన్నది కాబట్టి వాటికి ముందే ప్రిపరేషన్ అనమాట. ఈ చిగుళ్ళు అనేది బాగా గట్టి పడతాయి. అంటే సక్ చేయటం వల్ల గట్టిగా లాగితేనే పాలు వస్తాయి కాబట్టి తల్లి రొమ్ములో నుంచి అలా వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల ఆ చిగుళ్ళు అనేది గట్టిగా ఉంటాయి.
అదే పోత పాలకైతే సక్చే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అలా పెట్టంగానే ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి. మరి అక్కడ చిగుళ్ళు గట్టిపట్టడం కూడా వాళ్ళకి తక్కువే. ఆ పళ్ళు ఆ దంతాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఊరికే ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూడండి ఎన్ని నష్టాలు. కాబట్టి కంపల్సరీ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కువ శిశు మరణాలు సంవత్సరంలో అధికంగా ఇందాక చెప్పాను, డయేరియా అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతున్నారు అన్నాను. మరి ఇవన్నీ ఇవ్వటం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల ఇమ్యూనిటీ పవర్, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్, యాంటీబాడీస్, న్యూట్రిషన్ ఫుడ్, మరి ఇవన్నీ ఉండటం వల్ల బేబీ యొక్క ఇది ఆ ఇన్ఫెంట్ డెత్ జరగకుండా ఈ తల్లిపాలు తన బిడ్డను కాపాడుకుంటున్నాయండి. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మరి తల్లికి ఉపయోగం ఏంటి, బిడ్డకు ఉపయోగం చెప్పాను. బిడ్డకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. వ్యాధులు బారిన పడరు, ఆ డెస్ జరగవు, మరి ఇట్లా చిగుళ్ళు బాగా గట్టిపడతాయి, మంచి ఇంటలెక్చువల్గా తయారవుతారు. మరి తల్లికి బిడ్డకు మంచి గట్టి అనుబంధం ఏర్పడుతుంది. తల్లిదండ్రులకి ఆ స్పేసింగ్ అనేది మళ్ళీ గర్భధారణ జరగకుండా అవకాశం వస్తుంది. ఇంకా తల్లికి ఇంకా ఉపయోగం ఏంటి, తల్లికి ఆడవాళ్ళకు వచ్చేది రెండు ముఖ్యమైన క్యాన్సర్స్ అండి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, 2 యూట్రస్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వకపోవటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఎక్కువ. అంటే ఏంటంటే ఆ పాలు ఆ బిడ్డ కనుక తాగుతూ ఉంటే ఆ యొక్క మిల్క్ సెక్రేషన్స్ వల్ల ఆ లోపల ఎక్కడ క్లాట్స్ లేకుండా నిల్వ ఉండకుండా అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ స్టోరేజీ క్యాన్సర్కి సంబంధించిన కణాలను ఉత్పత్తి చేయకుండా ఆ క్యాన్సర్ రాకుండా ఆ పాలు ఆ బిడ్డ కాపాడుతుంది ఆ పాలు తాగటం వల్ల. మరి రెండోది ఏమవుతుంది, యూట్రస్ క్యాన్సర్. యూట్రస్ క్యాన్సర్కి ఏంటి సంబంధం అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ఇంత ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. మన యొక్క గర్భసంచి 50 గ్రాములు ఉంటుంది. గర్భధారణలో 1 కేజీ సాగుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత 6 వారాల్లోపు ఈ గర్భసంచి మరలా యథాస్థానానికి వెళ్ళిపోవాలి లోపలికి. అలా వెళ్లకుండా ఉందనుకోండి ఏమవుతుంది, యోని స్రావాలు. ఆ డెలివరీ అయిన తర్వాత ఆ స్రావాలు వస్తూ ఉంటాయి, బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. ఆ సరైన హైజీన్ ఆ డెలివరీ టైంలో పాటించకపోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అంతా మళ్ళీ యోని గుండా, నేను చెప్పాను కదా, యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉంటుంది. ఆ బయట నుంచి ఒక అయస్కాంతం లాగా ఈ సూక్ష్మజీవులన్నింటినీ శుభ్రత పాటించకపోతే లోపలికి తీసుకెళ్ళిపోయి ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది. అప్పుడు ఇవన్నీ క్యాన్సర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డ పాలు తాగటం వల్ల ఏమవుతుందంటే ఇలా రొమ్ములు పెట్టి గుంజి తాగటం వల్ల, సక్ చేయటం వల్ల, గట్టిగా లాగి సక్ చేయటం వల్ల ఆ యూట్రస్ కూడా త్వరగా ఆ లోపలికి యథాస్థానానికి వెళ్ళిపోయి ఎటువంటి ఇన్ఫెక్షన్కి గురి కాకుండా క్యాన్సర్ బారిన పడకుండా ఆ యొక్క యూట్రస్ మనం రక్షించవచ్చు. ఆ తల్లిని ఆ యూట్రస్ క్యాన్సర్ లేకుండా, సర్విక్స్ క్యాన్సర్ లేకుండా మనం అక్కడ తల్లిని మనం సేవ్ చేయొచ్చు. కాబట్టి తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, యూట్రస్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అవి రావు. మరి ఇన్ని లాభాలు ఉన్నాయండి. మరి ఇకపోతే ఇక్కడ మనం ఏమేమి సరి అయిన పద్ధతులు ఉపయోగించాలి తల్లి తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు. తల్లి తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా కూర్చొని ఒళ్ళో బేబీని ఏటవాలుగా పెట్టుకొని పాలు ఇవ్వాలండి. పడుకొని ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు, పడుకొని పాలు ఇవ్వటం వల్ల, బేబీని పక్కలో పెట్టుకొని పడుకొని పాలు ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి డెత్ జరుగుతుంది. మనం ఎప్పుడన్నా ఆ ఇన్ఫెంట్ డెత్ జరిగిందని ఆడిట్ కానీ వాటికి వెళ్తే ఆ తల్లులు చెప్తూ ఉంటారు, రాత్రి బాగానే ఉన్నాడమ్మా, పాలు తాగాడు, తెల్లారి చూసేవరకు చనిపోయి ఉన్నాడు. అంటే ఏం జరిగింది, నువ్వు పడుకొని పాలు ఇవ్వటం వల్ల ఆ పాలు తాగేటప్పుడు ఆ ముక్కు రంధ్రాల్లోకి, శ్వాసనాళాల్లోకి, చెవుల్లోకి ఆ పాలు వెళ్ళిపోతాయండి. ఉక్కిరి బిక్కిరి అయిపోయి శ్వాసనాళాల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బేబీ డెత్ అవడానికి ఆస్కారం ఉంది. అదొక కారణం. రెండోది, చాలామంది తల్లులు బిడ్డల్ని భుజాన వేసుకొని పిల్లల డాక్టర్ గారి దగ్గరికి, హాస్పిటల్స్కి పరుగులు తీస్తూ ఉంటారు. కారణం ఏంటి, చెవుల్లో నుంచి చీము పసుపచ్చగా వస్తూ ఉంటుందంట. అంటే ఏమైంది, ఆ పడుకొని పాలు ఇవ్వటం వల్ల ఆ పాలు చెవి రంధ్రాల్లో కూడా అటు వెళ్ళిపోయి దానికి ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి కదండి. అక్కడ ఈ ముక్కుల్లో కూడా చెవుల్లోకి వెళ్ళిపోయి ఆ పాలు అక్కడ స్టోరేజ్ అయిపోయి నిల్వ ఉండి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి చీములాగా పసుపచ్చగా బయటకు వస్తూ ఉంటుంది.
అమ్మో చీమైపోయిందని అది కనుక మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది, అక్కడ పలుచటి కన్నభేరు ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా కన్నభేరుని కూడా పాడు చేస్తే ఆ బిడ్డ శాశ్వతంగా చెవిటోడైపోతాడు. కాబట్టి అలా కాకుండా ఎప్పుడూ కూడా ఆ పాలు అనేది కూర్చోబెట్టి, నువ్వు కూర్చొని బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఇవ్వాలి, కానీ వీలైనంత వరకు పడుకోబెట్టి పాలు ఇవ్వకూడదు. మరి కూర్చోమన్నామని ఎలా కూర్చోవాలి? తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఇక కూర్చుంటారు పొజిషన్. ఆ పాలు ఇస్తుంటే బిడ్డ పాలు తాగుతుంటే ఆ బిడ్డతో పాటు ముందుకు వంగిపోతూ ఉంటారు, బెండ్ అవుతూ ఉంటారు. అలా బెండ్ అయ్యి అక్కడేం నెపం వేస్తారు, అమ్మో నా బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల నా ఈ చెస్ట్ అంతా బాగా పెయిన్ వస్తుంది అంటారు. అంటే ఏంటంటే ఆ బయట ముందుకు వంగుతూ ఉన్నారు. అలా వంగక్కర్లేదు. మీరు స్ట్రైట్గా కూర్చొని బేబీని ఎటవాలుగా పెట్టుకొని పాలు ఇవ్వాలి. ఇక్కడ పాలు ఇచ్చేటప్పుడు తర్వాత పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఒకవైపు పూర్తిగా ఇచ్చిన తరువాత మాత్రమే రెండో వైపుకు వెళ్ళాలి. ఇక్కడే ప్రతి ఒక్కళ్ళు తెలియక, అవగాహన లేక వేరే పాలు పట్టడానికి మూల కారణం ఇదేనండి. ఇక్కడ ఒకవైపు పూర్తిగా ఇవ్వట్లేదు, బేబీస్ కట్టిస్తున్నారు, ఇటు కొంచెం సేపు ఇస్తున్నారు, అటు కొంచెం సేపు ఇస్తున్నారు. బేబీ ఏం చేస్తాడు, అటు కొంచెం తాగుతాడు, ఇటు కొంచెం తాగుతాడు, కడుపు నిండినట్టుండి హాయిగా ఆడుకుంటూ ఉంటే ఆహా ఈ మేధావి ఏమనుకుంటుంది, నా బిడ్డ కడుపు నిండిందని అక్కడ పడుకోబెడుతుంది. ఇంకా కొంచెం సేపటికి బేబీ ఏం చేస్తాడు, యూరిన్ పాస్ చేస్తాడు. యూరిన్ పాస్ చేసి మరలా కెవ్వుని అరుస్తాడు. అప్పుడు ఏమనుకుంటుంది ఈవిడ, అయ్యో నా వైపు రెండు వైపులా తాగాడు, కానీ బిడ్డకు పాలు సరిపోవట్లేదు, ఒక్క వంతు గేదె పాలు లేక ఒక్క వంతు డబ్బా పాలని దిగుతుందండి. ఎప్పుడైతే ఒక్క వంతు డబ్బా పాలు ఒక్క వంతు గేదె పాలు అంటుందో వాటిల్లో కొంచెం షుగర్ ఫాల్ట్ ఉంటుంది. ఆ షుగర్ ఉంటుంది కాబట్టి తీయదనంగా ఉంటాయి. అప్పుడు ఆ బిడ్డకు ఒక్క వంతు పట్టిస్తే 4 వంతులు అవుతుంది. ఆ తీయగా ఉన్న పాలకే వాడు ఎక్కువ మొగ్గు చూపిస్తాడు, అవి తాగడానికే ప్రయత్నిస్తాడు. నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఉప్పదనంతో కలిగినటువంటి పాలను నిరాకరిస్తూ వస్తాడు. ఎప్పుడైతే ఇలా ఒక్క వంతు 2 వంతులను తగ్గుతూ వచ్చినాయో నీ దగ్గర పాలు తగ్గిపోతాయండి. అంటే బావిలో పూడిగా తీస్తున్న కొద్దీ నీళ్ళు వస్తాయి, నీ దగ్గర పాలు బిడ్డకు ఇస్తున్న కొద్దీ పాలు అధికమవుతాయి, బాగా ఉత్పత్తి అవుతాయి, మిల్క్ సెక్రేషన్స్ యాక్టివేటెడ్గా వర్క్ చేస్తాయి. అంతేగాని ఒక్కొంతు 2 వంతు 3 వంతులను తగ్గించుకుంటూ వస్తే సహజంగా నీలో ఉన్నటువంటి పాలను మీరు చేతులారా ఆ బిడ్డకు ఇవ్వకుండా ఆపేసుకుంటున్నారు. అలా కాదు, ఇక్కడ మీరు చేసింది ఏంటి, అటు కొంచెం సేపు ఇచ్చారు, ఇటు కొంచెం సేపు ఇచ్చారు, ఫస్ట్ ఫాల్ట్. అలా కాదు, ఎప్పుడైనా తల్లి రొమ్ముల్లో నుంచి ఫస్ట్ వచ్చేది నీటి శాతం అండి. ఇప్పుడు మన గేదెకు పాలు తీస్తూ ఉంటారు, ఫస్ట్ నీళ్ళగా వస్తాయండి, అవి మాత్రం ఇళ్ల పక్కోళ్ళకు పోస్తారు. మధ్యలో వచ్చే పాలు మాత్రం చిక్కగా ఉంటాయి, అవి మాత్రం పాల కేంద్రానికి పోస్తారు, మంచి శాతం వస్తుందని. మరి ఇక్కడ మన పాలు కూడా అంతేనండి, రొమ్ముల్లో నుంచి వచ్చేది ఫస్ట్ నీటి శాతం. ఎందుకండి చూడండి ఎంత దైవం ఎంత గొప్పవాడో. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆహారం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ముందు కొంచెం నీటితో నోరు తడుపుకోమంటారు. ఎందుకంటే మాట్లాడుంటాం, లేకపోతే నోరు ఎండిపోయి ఉంటుంది, గబగబ ఏదైనా భోంచేస్తూ ముద్ద మీద ముద్ద తోసేస్తున్నప్పుడు ఆ గొంతు పట్టుకొని ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అదే ముందు నువ్వు నోరు తడుపుకున్నావు అనుకోండి, సాఫీగా ముద్ద అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఏది తిన్నా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, ఆ ఎక్కిళ్ళు రావు, ఆ దాహం వేయదు, చాలా బాగుంటుంది. మరి ఇక్కడ బేబీకి కూడా అంతే కదండి, ఆడుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు, అప్పుడు పాలు తాగాలనిపిస్తుంది. పాలు తాగే ముందు ఏమవుతుంది, డైరెక్ట్గా మంచి చిక్కటి పాలు వస్తాయండి. ధర్మం చూడండి, ఆ పాలల్లో ముందు వచ్చేది నీటి శాతమే వాడు నోరు తడుపుకోవటానికి. మరి నువ్వేం చేసావు, అటు కొంచెం సేపు ఇచ్చావు, ఇటు కొంచెం సేపు ఇచ్చావు, రెండు వైపులా వచ్చింది నీరే. ఆడు నీరు తాగినా పాలు తాగినా పొట్ట నిండుద్ది కాబట్టి ఆడుకున్నట్టు చేశాడు, ఆడుకుంటున్నాడని నువ్వు పడుకోబెట్టావు. ఇంకొంచెం సేపటికి ఆ నీరు తాగాడు కాబట్టి యూరిన్ పాస్ చేశాడు, ఇంకా వాడి దగ్గర బలం ఎక్కడుంటుంది. అప్పుడు నువ్వు ఒక్కొంత డబ్బా పాలు ఒక్కొంత గేదె పాలని వెళ్ళిపోయావు. ఎంత మేధావండి. కాదు, అలా కాదు. ఇక్కడ ఏం చేయాలి,
ఒకవైపు పూర్తిగా ఇచ్చిన తరువాత మాత్రమే ముందు నీటి శాతం వస్తాయి, తర్వాత చిక్కటి పాలు వస్తాయి, మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది, ఆ ఫీడింగ్ అనేది ఆ బేబీకి వెళ్ళిపోతుందండి. ఒకవైపు పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో వైపుకి బేబీని తిప్పాలి, అప్పుడు రెండో వైపు ఇవ్వాలి. అలా ఫీడింగ్ ఇస్తే నువ్వు 6 నెలలు సంపూర్ణంగా నీ బిడ్డకు పాలు ఇస్తావు. తర్వాత దగ్గర 6 నెలల తర్వాత ఏదన్నా ఫుడ్ పెట్టిన తర్వాత, అంటే సప్లిమెంటరీ ఫుడ్ ఏదైనా ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల దాకా కూడా నీ బిడ్డకు పాలు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. మరి ప్రెగ్నెన్సీ టైంలోనే న్యూట్రిషన్ ఫుడ్ కాదండి, బాలింత టైంలో కూడా బాగా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో మూఢనమ్మకాల వల్ల ఆ మాడుకారాలు, ఆ వేపుళ్ళు అవి పెడతారు, ఆకుకూరలు పెట్టకూడదు, పప్పు పెట్టకూడదు, సొరకాయ దోసకాయ టమాటాలు పెట్టకూడదు అని అంటారు. బేబీకి జలుబు చేస్తుంది అంటారు. అదంతా కరెక్ట్ కాదండి. మొత్తం పెట్టాలి. ఈ సొరకాయ దోసకాయ ఏమవుతుందండి, బీరకాయ మంచి పోషక విలువలండి, ఈజీగా డైజెస్టెడ్ అవుతాయండి ఆవిడకి. అలా ఈ పాలు మిల్క్ అనేది బాగా తయారవుతాయి. అన్ని రకాల పప్పు, మంచి ప్రోటీన్ ఫుడ్, పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఆకుకూరలు తింటే బేబీకి డయేరియా వస్తుంది, పసికిర్లు అవుతాయని అది పెట్టరు, మాడుకారాలు వేసి పెడతారు. అది కరెక్ట్ కాదండి. ఆకుకూరల్లో మంచి పోషక వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టాలి. విటమిన్ ఏ ఫుల్గా ఆ తల్లికి వస్తుంది, ఆ బేబీకి వస్తుంది. మంచి పౌష్టికాహారం పెట్టి పాల యొక్క ఉత్పత్తి పెంచే విధానంగా తల్లికి బాగా పెడితే బిడ్డకు ఆవిడ దగ్గర నుంచి పాలు బాగా సరిపోయిన సఫిషియెంట్గా ఉండే పాలు వాళ్ళకి వస్తాయి. ఇదొక కారణం. తర్వాత పాలు ఇచ్చిన ప్రతిసారి కూడా బిడ్డను భుజం మీద వేసుకొని కొంచెం మెల్లిగా తడుతూ ఉండాలి, అటు ఇటు నడుస్తూ. అప్పుడు ఏమవుతుంది, ఎందుకలా అంటే పాలు తాగేటప్పుడు వాడు గత తాగుతూ ఉంటాడు. ఆ పాలతో పాటు ఎయిర్ కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. చాలామంది తల్లులు చెప్తారు, అమ్మ పాలు తాగకుండానే కక్కేస్తున్నాడు అని అంటారు. ఎందుకు కక్కుతున్నాడు అక్కడ? నువ్వు తాగంగానే అక్కడ పడుకోబెట్టేస్తున్నావు. ఆ గాలి అనేది తాగిన పాలనే బయటకు నెట్టేస్తుంది. ఆ పాలతో పాటు లోపలికి వెళ్ళిన గాలి ఏం చేస్తుంది, తాగిన పాలని బయటకు నెట్టేస్తుంది. అలా కాదు, ఇప్పుడు మనకు కూడా ఉదాహరణే. మనం ఏదైనా భోజనం పెట్టుకుంటే హడావుడిగా గత మింగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆ ముద్దతో పాటు గాలి కూడా లోపలికి వెళుతుంది. ఆ తినంగానే చేయి కడుక్కోగానే ఇంకా కొంచెం సేపటికి తేమని ఆ తేపుతూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేపు? ఆ తినంగానే అంటే ఆ ఆహారంతో పాటు లోపలికి వెళ్ళినటువంటి గాలి బయటకు వచ్చేస్తుంది మనకి. అట్లాగే బేబీకి కూడా అంతే, మనకంటే ఆహారాన్ని బయటకు నెట్టట్లేదు, ఆడిది లిక్విడ్ పాలు కదా, ఆ పాలని బయటకు నెట్టేస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం ఆ బేబీని కాస్త భుజం మీద వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి గాలి బయటికి మెల్లిగా వాడి తేపు ద్వారా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు పాలు బాగా ఈజీగా అరగటానికి, అలా వాంతులు కాకుండా ఉండటానికి దోహదం చేస్తాయి. మరి ఇట్లా ఈ విధమైనటువంటి లాభాలన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ బేబీకి మనము చక్కగా తల్లిపాలే ఇచ్చేటట్టు మనం చూడాలి. తర్వాత ఆ బ్రెస్ట్ ఫీడింగ్లో కొన్ని ఎమోషనల్ ఉంటాయి వీళ్ళకి, తల్లుల కింద నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటి, వర్రీస్ ఉండకూడదు, ఎటువంటి ఉండకూడదు. తర్వాత షాకు న్యూస్లు కానీ అలాంటివన్నీ, యాంగ్జైటీస్ కానీ అవన్నీ కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే తల్లి యొక్క పాల యొక్క ఉత్పత్తి తగ్గుతూ ఉంటుందండి. ఆ వర్రీస్ అనేది లేకుండా, ఆ ఎమోషనల్ ఉండకుండా ప్రశాంతంగా ఉంచాలి తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు. అంతేకాకుండా ఆ ఫ్లాట్ నిపుల్స్, ఆ స్మాల్ నిపుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బేబీకి జాగ్రత్తగా నిపుల్స్ను స్క్వీజ్ చేస్తూ, అంటే సాగదీస్తూ పిల్లల యొక్క నోట్లో ఆ నిపుల్ని పెట్టేటట్టు చూడాలి. కొంతమందికి క్రాక్ అవుతూ ఉంటాయి, అంటే ఆ నిపులు అవన్నీ కూడా పగిలి ఉంటాయి. అటువంటప్పుడు బేబీ పాలు తాగటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఏం చేయాలి, ఆ నిపులు యాంటీసెప్టిక్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి, ఆ క్రీమ్స్ రాయించుకొని డాక్టర్ గారు చూయించుకొని వాటికి అప్లై చేస్తే ఆ క్రాక్స్ అవి, ఆ సోర్స్ అవి తగ్గుతాయి అన్నమాట. తర్వాత పెయిన్ఫుల్ టెండర్ బ్రెస్ట్లు కూడా ఉంటాయి. నిపుల్ అనేది, ఆ బ్రెస్ట్ అనేది చాలా నొప్పిగా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. మరి వాటికి కూడా ఏం చేయాలంటే
యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి వాడి డాక్టర్ గారి సలహా మేరకు అవన్నీ బాధ లేకుండా బిడ్డలకు పాలు ఇచ్చేటట్లు చూసుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి బేబీ సరిగా చేయలేదనుకోండి, అంటే చప్పరించట్లేదనుకోండి, ఎందుకు చప్పరించట్లేదో మనం ఆలోచించాలి. ఆ రొమ్ము చప్పరిస్తుంది, సకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ అన్న, అంటే ఒక్కొక్కసారి బేబీ సక్ చేయదు, తాగటానికి ప్రయత్నం చేయదు. అంటే ఏమవుతుంది అక్కడ, ఆ ముక్కు అనేది ఆ పాలు తాగుతున్నప్పుడు నిపిల్ దగ్గర నోరుందా, ముక్కు కూడా హత్తుకొని ఉందా, దానికి ఒత్తిడి ఉంటే కనుక ముక్కు ఊపిరాడదు. ఊపిరాడినప్పుడు ఏమవుతుంది, అక్కడ సరిగా సక్ చేయలేదు, ఆ రొమ్ము నుంచి పాలు త్రాగటానికి చప్పరించలేదన్నమాట. తర్వాత బేబీకి ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా సక్ చేయటానికి ప్రయత్నం చెయ్యదు. అంతేకాకుండా కంజెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ కంజెంటల్ డిఫెక్ట్స్ ఏంటి, హెయిర్ లిప్ అంటే పెదవి చీలి ఉండే పిల్లలు ఉంటారు. అదేవిధంగా క్లెఫ్ట్ ప్యాలెట్, అంగిలంతా కూడా చీలిన ఉన్న పిల్లలు పుడుతూ ఉంటారు. హెయిర్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఎందుకు, అలాంటి పిల్లలు ఎందుకు పుడతారు, నెక్స్ట్ నేను ఏజెడ్ మ్యారేజ్ సబ్జెక్ట్ చెప్తాను, దాంట్లో వస్తాయండి. అటువంటి పిల్లలు అంటే ఈ గ్రహణ మొర్రె అంటారు చూడండి, పెదవి చీలి ఉన్న పిల్లలు కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ అంగిలంతా చీలి ఆంగ్యాంగా ఉంటారు. అలాంటి వాళ్ళు పాలు తాగడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. మరి అలాంటి పిల్లలు ఎందుకు పుడతారో నేను నెక్స్ట్ ఫైనల్ క్లాస్ ఏజెడ్ మ్యారేజ్లో ఆ టైంలో నేను అలాంటి పిల్లలు ఎందుకు పుడతారనేది నేను ఆ క్లాస్ మీకు చెప్తాను. తర్వాత వాళ్ళు ఎక్కువ శాతం ప్రిమెచ్యూర్ పిల్లలు కనుక పుట్టినట్టయితే కనుక పాలు తాగటం కూడా కష్టంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఆ పాలు తాగే విధానాన్ని వాళ్ళందరికీ సరిచేసి ఆ పాలు వచ్చేటట్లు చూసి ప్రతి తల్లి కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పాలు ఇచ్చినంత మాత్రాన మీ అందాలు తగ్గవండి, పాలు ఇస్తే ఇంకా మీ అందం పెరుగుతుందండి. మీరు మానసికంగా శారీరకంగా ఎంతో యాక్టివ్గా ఉంటారండి. మీ కళ్ళ ముందు మీ బిడ్డలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటే మీకు అంతకన్నా తృప్తి మరొకటి ఉండదండి. ఎన్ని వేలు లక్షల కోట్లు సంపాదించినా ఈ ఆనందం రాదండి. కాబట్టి మీ యొక్క పాలు, స్త్రీ యొక్క ధర్మం ఏంటి, తన బిడ్డకు జన్మనిచ్చింది, నువ్వు ఒక మాతృమూర్తి కా అమ్మ అని దేవుడు మనకు వరం ఇచ్చాడు. ఆ మాతృత్వం ఎక్కడ చూపిస్తున్నాం మనం, బేబీ ప్రెగ్నెంట్ వచ్చిన దగ్గర నుంచి, బేబీ బయటపడిన దగ్గర నుంచి వాళ్ళని చక్కగా సక్రమంగా పెంచి అలా పెరగాలి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచే మనం ఆ బిడ్డకు సంతృప్తికరంగా, వాళ్ళు సంపాదించుకొని వచ్చారండి ఆహారాన్ని, మనం ఎవరమండి ఇవ్వకుండా ఉండటానికి. మరి కాబట్టి మన యొక్క పాలు అనేది ఆ బిడ్డలకు ఇచ్చి మరి వాళ్ళని ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, మనం ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండాలి అంటే ఈ తల్లిపాలు ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి. నా దగ్గర లేవు అనటానికి వీలు లేదండి. ఎందుకు లేవు అన్నాను నేను, ఎందుకు ఉండవు అన్నాను, ఆ ఇచ్చేటప్పుడు ఆ అవగాహన లేకే అటు కొంచెం సేపు ఇటు కొంచెం సేపు ఇచ్చి అక్కడ పడుకోబెడితే ఏం తాగుతున్నాడు బేబీ, నీళ్ళే తాగుతున్నాడు, ఇంకొంచెం సేపటికి ఏడుస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, నా పాలు సరిపోవట్లేదు కాబట్టి ఒక వంతు డబ్బా పాలు, ఒక వంతు గేదె పాలు అంటున్నాం. మరి అలా ఇవ్వటం వల్ల మన పాలు ఏమైపోతున్నాయి, రోజు రోజుకి ఉన్న పాలు కూడా తగ్గిపోయి ఇక పాలు రావు, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పాలు రావు. మరి అంటే ఏం చేయాలి ఇక్కడ, ఒక వంతు డబ్బా పాలు, ఒక వంతు గేదె పాలు వద్దు, అలా అటు కొంచెం సేపు ఇటు కొంచెం సేపు ఇవ్వద్దు. ఒకవైపు పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో వైపు ఇవ్వాలి. అలా సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారం, పోషకాహారం బిడ్డకు వస్తుంది. అలా పూర్తిగా నువ్వు ఇవ్వటం వల్ల నీకు బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ రాదు. కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా తల్లిపాల యొక్క లాభాలండి. థ్యాంక్ యూ.